హాయ్ అండి. బాగున్నారు అందరూ? ఇదైతే ఎగ్ ప్యాన్ కర్రీ అండి. ప్యాన్ ఫ్రై అంటారు కదా అది. అసలు ఎగ్ ఎలా వండినా సరే, ఎలా అంటే ఆమ్లెట్ కానీ, ఎలా అయినా ఏ రకంగా వండినా సరే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదా! పిల్లలే కాదు మనం కూడా అలాగే తింటాం కదా! వేరే కర్రీస్ అంటే ఒక్కొక్కసారి వంక పెడతామేమో కానీ ఎగ్ కర్రీకి అయితే వంక అసలు పెట్టం కదా! ఏం లేదండి, చాలా ఈజీ, చాలా సింపుల్ రెసిపీ. చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేగాక కొంచెం స్పైసెస్ అంటే లవంగా కానీ, ఇలాచి కానీ అలా వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. అలా వేసి అన్నీ వేగాక అప్పుడు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, మసాలా, సాల్ట్ వేసుకొని అవన్నీ బాగా వేగాక అప్పుడు ఎగ్స్ వేసుకొని వేయించుకోవాలి. అలా వేసాక కొద్దిసేపు అయితే వదిలేయాలి. మంచిగా ఫ్రై అయిపోతాయండి ప్యాన్ మీద. నిజం చెప్పాలంటే నాకు ఎగ్ కర్రీ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ ఇవి ఏవి వండుతున్నా సరే పిల్లల కంటే ముందు నాకే ఆకలేసేస్తదండి ఫస్ట్. మీలో కూడా ఇలాగే జరుగుతుందా? నిజం చెప్పండి. ఎందుకంటే ఆ స్మెల్‌కో తెలీదు, అవంటే ఇష్టమనే తెలియదు. బట్ నాకైతే అట్లా అనిపిస్తది. ఫస్ట్ స్టార్టింగే ఆకలి అవుతా ఉంటది. వండుతుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తది. పిల్లలేమో కానీ నేనే ఆగలేను ఫస్ట్ ఇలాంటి కర్రీస్‌కి. చూసారా, కొంచెం వేగాక మళ్ళీ ధనియాల పొడి అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాగుంటే నాకైతే ఒక కామెంట్ చేయండి, సరేనా? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ కర్రీతో. చపాతీ చేశాను ఆ రోజు. చపాతీ అండ్ ఎగ్ కర్రీ చాలా బాగుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తారా? కర్రీస్ వండుతారా? నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.